సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. శ్రీరామారామంలో డాక్టర్ వ్యాఖ్యానం చేసినటువంటి అందమైన శ్లోకాలు కొన్ని మనం చెప్పుకుంటాం. ఇందులో డాక్టర్ చేసిన ఒక అద్భుతమైన శ్లోకం ఏంటంటే, శ్యామాంబుదాభమరవిద్ద విశాల నేత్రం బంధూక పుష్ప సదృశాదర పాణిపాదం సీతా సహాయముదితం ధృత చాపబాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. రామం నమామి శిరసా, ఎలాంటి రాముడికి నమస్కరిస్తున్నాను అంటూ చాలా అందమైన అద్భుతమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహుడికి ఆ నీలమేఘశ్యాముడిని వర్ణిస్తూ పక్కన సీతం ఉండటం, ఈ విశేషాలన్నీ చాలా అందంగా వ్యాఖ్యానం చేశారు. ఆ విశేషాలన్నీ మన గ్రూప్లో వివరంగా పెడతాను. డాక్టర్ మాటల్లోనే చదివి ఆనందిద్దాం. ఈరోజు వారిని వారి ప్రవచనాన్ని గ్రహించవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా సమానా సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా ప్రసన్నా. సా మే వాగ్దేవతేయం వసతు వదనే సర్వదా సుప్రసన్నా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ చదువుల తల్లి సరస్వతికి, ఆదికవి వాల్మీకి నమస్కరించుకుని మళ్ళీ మనం ఈరోజు వాల్మీకి మనకు అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణంలోకి ప్రవేశిస్తాం. ఈరోజు నవంబర్ 19వ తారీఖు మంగళవారం, 2024వ సంవత్సరం. మనం యుద్ధకాండలో ఉన్నాం. నవనవతితమ సర్గలో ఉన్నాం, 99వ సర్గలో ఉన్నాం. సందర్భం మీ అందరికీ తెలుసు. తన యొక్క అనునాయులైనటువంటి వాళ్ళు ముగ్గురు మరణించగానే రావణాసుడు స్వయంగా తానే యుద్ధరంగంలో దిగాడు. దిగి చాలా గొప్పలు చెప్పుకున్నాడు. ఈరోజు నేను రామవృక్షాన్ని సంహరిస్తాను, ఛేదిస్తాను, రామవృక్షాన్ని గొడ్డలతో నరికేస్తాను అంటూ చెప్పుకున్నాడు. ఆ వృక్షంలోని గొప్పదనం అంతా కూడా చూసాం. అటువంటి రామవృక్షం సీతా పుష్ప ఫలద్రుమం అయినటువంటి రామవృక్షం. అది సుగ్రీవ జాంబవదాదులు ప్రశాఖలుగా కలిగినటువంటి వృక్షం. మొత్తానికి వెంటనే తన సారథితో చెప్పాడు, రామచంద్రమూర్తి ఎక్కడున్నాయో అక్కడికి పోనిచ్చేవా రథాన్ని. రామరావణ సంగ్రామం మొదలవబోతూ ఉన్నది. మనకి తెలిసింది, అర్థమైంది అది. కాకపోతే మొత్తానికి రామచంద్రుడిని చూశాడు. వాడు చూసినప్పుడు ఏ రకమైనటువంటి అనుభూతులు పొందాడో మనం విశ్వనాథ్ గారు చెప్తున్నవన్నీ వివరంగా చెప్పుకున్నాం. 5 రకాలైనటువంటి అనుభూతులు వాడికి కలిగి. అటువంటి చూసినప్పుడు ఆ 10 శీర్షముల్ గల మహాహికి చూచునుండగా కోపము వృద్ధి పొందే 10 కోట్ల గుణంబులు పెన్ విషాగ్నులను చాపము నెత్తి క్రక్కే తెరజాల మిషంబున వైరి చేతిలో చాపము లేదటన్నది యుచాల నీతిగా యుద్ధ భూమిలో. ఎంత కపటుడు, ఎంత మాయావి అంటే మహావీరుడైనటువంటి వాడు ఎదుటివాడు జాతం తీసుకునేదాకా ఆగుతాడు.
వాడు కూడా సిద్ధం అయ్యాకే యుద్ధం మొదలవ్వాలి. రామచంద్రుడి చేతిలో ఇంకా చాపము లేదు అని చూసి కూడా రామచంద్రుడి మీదకి శరవర్షాన్ని కురిపిస్తున్నారు. ఎంత అశ్రద్ధగానున్ననేమి స్వామి. స్వామి ఇంకా సిద్ధంగా లేరు, అశ్రద్ధగా ఉన్నారు. ఇంకా వీడు వచ్చేసాడు, ఆ బాణాలు వేసేస్తున్నాడు అని ఇంకా చూడలేదు స్వామి, అశ్రద్ధగా ఉన్నాడు. ఎంత అశ్రద్ధగానున్ననేమి స్వామి, చెంత చేరవు తనుజు దూసిన శరములు. అవి రామచంద్రుడి సమీపానికి కూడా వెళ్ళలేకపోతున్నాయట రావణాసుడు వేసినటువంటి బాణములు. ఆయన ఎంత పట్టించుకోకుండా ఉన్నప్పుడు. ఎప్పుడు కోదండమెత్తెనో ఎప్పుడు దూసే నడుమ విరుగుచునుండే దానవు శరములు. ఎప్పుడు కోదండాన్ని తీశారో, ఎప్పుడు దానికి అల్లెదరాడు బిగించారో, ఎప్పుడు అమ్ముల పొదిలో వచ్చి బాణం తీసి దానికి సంధించారో తెలియదు కానీ బాణాలన్నీ రావణాసుడు వేసినవి దారిలోనే ముక్కలు ముక్కలైపోయి నేల మీద పడిపోతున్నాయి. ఈతడు మేఘనాథు వధించెను ముందర వీని చంపుటా, ఈతడు సర్వకారణమునాతని నేమును సంహరించుట, చేతమునందు నిశ్చయము చేయక కొంచెము సేపు రావణుండు అతని మీదికి చనియే అంజలపై పెడద్రొక్కి లక్ష్మణున్. లక్ష్మణ స్వామి మీద ఎక్కువ కోపం వచ్చింది. తన కుమారుడైనటువంటి మేఘనాథుడిని ముందు చంపాడు వీడు, కాబట్టి లక్ష్మణ స్వామిని ముందు చంపాలా, లేదా ఇంత గొడవ చేసి కపులందరినీ తీసుకొచ్చి నా మీద ఇంత దండెత్తినటువంటి రామచంద్రుని ముందు సంహరించాలా అనేటువంటి ఒక మీమాంస వచ్చింది రావణాసు. ఎవరిని సంహరించలేడు అన్నది తర్వాత విషయం, కానీ ముందు ఎవరు సంహరించాలని గంటలు కొద్ది వాడు తికమక పడిపోయి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ యొక్క అమ్ము చాలునని ఎంచనో రాముని సంహరింపగా, ఒక మంచి బాణం తీశాడు, ఈ ఒక్క బాణంతో రాముని సంహరించేస్తాను అనుకున్నాడు. వేయియు రెండు మూడైన వేలుగ తాదృశ బాణ సంతతిందూయగ వైరి రాఘవుడు దోషుడులన్ విరజిమ్మినట్లుగా ఆ అఖిలమ్ములమ్ములను అమ్ముల జిమ్ముచు గృమరింపగా. ఈ ఒక్క బాణంతో రాముడు మరణిస్తాడు అనుకుని వేసిన బాణాలు వేలు వేసినా 10,000 వేసినా ఆయనకి ఏమీ అవటం లేదు. ప్రతిదీ కూడా రామచంద్రమూర్తి దారిలోనే నెలకూరుతూ ఉన్నాయి వాడు వేసిన బాణాలని. ఎలా ఉన్నాయి ఆ బాణాలు? రాముడు బాణాలు తగిలి రెక్కలు తెగిపోయినయవి, ముక్కులు విరిగినవి, నడుమ మణిగినవి అవిగా అక్కట పక్షుల పోలిక అక్కాండ చెయ్యం పరియలై చనుచుండెన్. కాండం అంటే బాణం, కాండ చెయ్యం బాణ సమూహం అంతా కూడా కొన్నిటికి రెక్కలు ఉడిపోయాయి, కొన్నిటికి మూలుగులు విరిగిపోయాయి, కొన్ని బాణం మధ్యలో విరిగిపోయి ఆ రకంగా నేల మీద పడిపోతూ ఉన్నాయి. అది సందర్భం. అక్కడ దాకా యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం. మన 25వ శ్లోకం దగ్గర ఆపుకోవడం గమనిస్తారు. రాఘవో రావణం తూర్ణం రావణో రాఘవం తథా అన్యోన్యం వివిధై తీక్ష్ణై శరవర్షై వవర్షతు. రామచంద్రమూర్తి రావణుడి మీద, రావణుడు రామచంద్రమూర్తి గారి మీద బాణ వర్షాలని వర్షిస్తూ ఉన్నారు, కురిపిస్తూ ఉన్నారు. చేరతుశ్చ చిరం చిత్రం మండలం సవ్యదక్షిణం బాణవేగా సముక్షిప్తౌ అన్యోన్యం అపరాజితౌ. ఇద్దరు కూడా ఓటమిని ఎరుగనేటువంటి వారి లాంటి వారే. రావణాసుడు ఓటమిని ఎరుగని వాడు అనడానికి వీలు లేదు, అపరాజితుడు కాదు రావణాసుడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు. అహంకరించి అవతల వాళ్ళ మీదకి వెళ్ళి తన్నులు తిని దెబ్బలు తిని చేతులు నలిగిపోయి వచ్చినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. విష్ణుమూర్తి వేసిన చక్రం ఒకసారి వాడి వక్షస్థలాన్ని గీరుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఇంకా దాని మచ్చలు ఉంటాయి, కాలుస్తేలా గౌరవ చూపిస్తూ ఉంటాడు. ఇదేంటి తెలుసా, విష్ణుమూర్తి ఆనాడు వేసిన చక్రం నన్ను ఏం చేయలేకపోయింది అంటాడు. ఆ చక్రం దగ్గర పరిగెత్తి పారిపోయి వెనక్కి వచ్చేసానని మాట చెప్పడు. ఆ కైలాసం కింద చేతులు పెట్టినప్పుడు ఆ నందీశ్వరుడు తన కాలి డెక్కతోటి ఒకసారి కైలాస పర్వతానికి కిందకి నొక్కగానే చేతులు దాని కింద ఉండిపోయి నరిగిపోయి ఉయ్యో మొర్రోమని కేకలు పెట్టాడు, అరుపులు అరిచాడు. అప్పటి నుంచి వాడి పేరు సార్థకమైంది. రావణుడు, అరిచేవాడు, ఏడిచేవాడు, ఏడిపించేవాడు, అది వాడు రావణుడు. అటువంటి వాడు అన్యోన్యం అపరాజితౌ,
ఒకరినొకరు ఇంతవరకు గెలవలేదు. పోనీ అక్కడ దాకా చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఓటమి అపరాజితుడు కాదు. కానీ అన్యోన్యం అపరాజితుడు. ఇంతవరకు రావణాసురుడు రాముడిని గెలిచింది లేదు. రాముడు రావణుడిని గెలిచింది లేదు. అటువంటి వారిద్దరూ కూడా చేరతుశ్చాహ చేరతుశ్చ చచార చేరతు చేరు అది వివచనం వాడుతూ ఉన్నారు. కదులుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. అంటే కుడి ఎడమ సవ్య దక్షిణం కుడి ఎడమలుగా కదులుతూ ఉన్నారు. చిత్రం మండలం భ్రమణం అంటే చిత్రమైనటువంటి మండలాకారంలో ఉండేటువంటి గుండ్రంగా ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఒకరికి అదురు చూసి రెండో వాడు బాణం వేద్దాము అనేటువంటి మా విధంగా విచిత్రంగా కుడివైపు నుంచి ఎడమవైపు గుండ్రంగా ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉన్నారు. తయోర్భూతాని విత్రేసు యుగపత్ సంప్రయుజ్యతో రౌద్రయో సాయకముచో యమాంతక నికాశయో వాళ్ళిద్దరూ కూడా ఎలా ఉన్నారయ్యా ఎలా తిరుగుతున్నారయ్యా అంటే మహర్షి వర్ణిస్తూ ఉన్నారు ఇక్కడ ఏమని తయోహో భూతాని విత్రేసు తయోహ రౌద్రయోహో ఆ మహాభయంకరంగా ఉన్నటువంటి రౌద్రాకారంలో ఉన్నటువంటి వారిద్దరి విషయంలో వారిద్దరూ కూడా సాయకముచోహో బాణములను విడిచిపెడుతూ ఉన్నటువంటి ఆ భయంకరంగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా ఎలా ఉన్నారు యమాంతక నికాశయోహో చాలా మంది వ్యాఖ్యానకారులు దీనికి యముడు మృత్యుదేవత వలె ఉన్నారు వారిద్దరూ అని రాసిస్తారు. బానే ఉంది. కానీ యముడన్నా మృత్యుదేవతన్నా ఒకడే బహుశా. యముడు వేరు మృత్యుదేవత వేరే ఇంకొకతే ఎవరో ఉండరు. యమాంతక యమాంతక నికాశయోహ అన్న దానికి పెద్దలు ఒకటి యముడు రెండో వాడు యమాంతకుడు. యముడు యమాంతకుడు అంటే శివుడు రుద్రుడు. యముడు రుద్రుని వలె ఉన్నారయ్యా. యముడు మృత్యుదేవత కాదయ్యా. మృత్యువు కూడా రుద్ర స్వరూపమే ఒక రకంగా చెప్పాలంటే. మొత్తానికి ఆ రెండవ శబ్దానికి అంతక శబ్దానికి రుద్ర అర్థం చెప్పారు. కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే అంతక యమ అంతక నికాశయో యముడులాగా అంతకుడితోటి సమానమైనటువంటి పోలిక కలిగి ఉన్నారు వారిద్దరూ కూడా. అంటే రుద్రుడు యముడు వలె ఉన్నారు. ఎవరు గెలుస్తారు? రుద్రుడే గెలుస్తాడు. అందులో సందేహం ఏముంది? అంతకాంతకం అని చెప్పి రుద్రుడికి పేరు. యముడిని 4 తన్నినటువంటి వాడు రుద్రుడు. మనకి దక్షయజ్ఞంలో అక్కడ కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా యముడు రుద్రుడి వలె సమస్త భూతములు కూడా వారిద్దరిని చూసి బాణాలు విసురుతూ ఉన్నటువంటి మహారౌద్రంగా ఉన్నటువంటి ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి వారిని చూసి సర్వభూతములు కూడా విత్రేసు భయపడిపోయాయి, కంగారు పడిపోయాయి. సతతం వివిధై బాణై సతతం వివిధై బాణై బభూవ గగనం తదా ఘనైరివాత పాపాయే విద్యున్మాలా సమాకులై సంతతం వివిధై బాణై అలాగా కొన్ని వందల వేల బాణాలు ఇటువైపు నుంచి కొన్ని వందల వేల బాణాలు అటు నుంచి వస్తున్నాయి. ఆకాశంలో వెళ్తున్నాయి అన్ని కూడా. వెళ్ళేటప్పటికి గగనం బభూవ తథా గగనం ఎలా అయిపోయిందంటే ఆకాశం ఘనై ఇవ ఆతపాపాయే విద్యున్మాలా సమాకులై ఆతప అపాయే ఆతపం అంటే వేసంకాలం, ఆతపాపాయం అంటే వేసంకాలం వెళ్ళిన తర్వాత అంటే వర్షకాలం. వర్షకాలం అని చెప్పరు, వేసంకాలం వెళ్ళిన తర్వాత వచ్చిన మేఘాల అంటారు. అది కవిత్వం అలా ఉంటుంది. అన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే ఇంకా ఆలోచించడానికి ఏం మిగులుతుంది మనకి? ఆలోచన అమృతం కవిత్వం అండి. సంగీతం ఆపాత మధురం, వింటే చాలు, దాని అర్థం తెలియకపోయినా మాధుర్యం. సాహిత్యం ఆలోచన అమృతం, ఆలోచించిన కొద్దీ అమృతం ఊరుతుంది. ఘనైరివ ఆతప అపాయే వేసంకాలం వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి మేఘాల్లో ఉన్నాయి. ఆ మేఘాలు ఎలా ఉన్నాయి? విద్యున్మాలాసమాకులై మెరుపులతో కూడి ఉన్నటువంటి మేఘముల గుంపు వలె ఆకాశం అంతా కప్పేశాయి ఆ బాణాలు. బాణాలకి వెనకలు కట్టినటువంటి రెక్కలు లాంటివి నల్లగా ఉంటాయి. బాణం ఒకదానికోటి రాపిడి పొందినప్పుడు వచ్చేటువంటి అగ్నిజ్వాలలు మెరుపుల్లో ఉంటాయి. మొత్తానికి అన్ని వేల కోట్ల బాణాలు అట్నుంచి ఇటు నుంచి ఒకదానికోటి గుద్దుకుంటూ ఉంటే
మెరుపులతో కూడినటువంటి నల్లని మేఘాలు కలిగినటువంటి ఆకాశం లా కనపడింది ఆకాశం. అది ఆ బాణములు అన్నన్ని బాణాలు వేశారు ఒకరి మీద ఒకరు. గవాక్షితమివాకాశం బభూవ శరవృష్టిభిః మహావేగైః సుతీక్ష్ణాగ్రైః గృధ్రపత్రైః సువాజితైః. మహావేగైః సుతీక్ష్ణైః, మిక్కిలి వేగంగా వెళుతున్నటువంటి చాలా వాడి అయినటువంటి ములుకులు కలిగినటువంటి గృధ్రపత్రైః, గద్దల రెక్కల చేత, గద్ద యొక్క రెక్కలు వెనకాల కట్టబడినటువంటి సువాజితైః, అలా కట్టడం వల్ల వాటికి ఏరోడైనమిక్స్ బాగుంటుంది. కాబట్టి బాణం నిటారుగా తిన్నగా వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ. అలాగా గద్ద రెక్కలు వెనకాల కట్టబడి తిన్నగా వేగంగా వెళ్ళేలా చేయబడినటువంటి శరవృష్టిభిః, బాణ వర్షాల చేత ఆకాశం అంతా ఎలా ఉంది అంటే గవాక్షమివ బభూవ. గవాక్షితం అంటే అనేకమైనటువంటి కిటికీలు ఉన్నాయా ఆకాశం అంతా అనిపించింది. బాణాలు ఇలా వెళ్తున్నాయి, కొన్ని ఇలా వెళ్తున్నాయి. మొత్తానికి ఆకాశం అంతా కిటికీలతో నిండిపోయిందా అన్నట్లుగా నిండిపోయింది ఆకాశం అంతా కూడా. కిటికీలతో నింపబడిందా ఆకాశం అన్నట్లుగా తయారైంది. కొన్ని బాణాలు అటు నుంచి వస్తున్నాయి, కొన్ని బాణాలు ఇటు నుంచి వస్తున్నాయి. శరాంధకారం తౌ భీమం చక్రతుః సమరం తదా గతేస్తం తపనే చాపి మేఘా విబోధితౌ. అంధకారం అలువుకుంది. ఆ నల్లని మేఘాల్లాగా అనేకమైనటువంటి బాణాలు ఆకాశం అంతా కప్పేయడంతో శరాంధకారం, శరముల చేత అంధకారంగా చేయబడింది ఆకాశం అంతా కూడా. భీమం, మిక్కిలి భయంకరంగా ఉన్నది. అలాంటి సమయంలో చీకట్లోనే వారిద్దరు కూడా చక్రతుః సమరం, యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం ఆపటం లేదు. గతేస్తం తపనే చాపి మహామేఘా విబోధితౌ. మహామేఘములతో ఉన్నటువంటిదై సూర్యుడు అస్తమించేశాడు. అప్పటికి చీకటి పడిపోయింది. మనం అనుకున్నాం క్షణకాలం కూడా రామరావణ యుద్ధానికి విరామం లేదు. పగలు రాత్రి గంట క్షణము నిమిషము అసలు ఏమీ కూడా ఆగడం అనేది లేదు. ఆ రకంగా యుద్ధం జరుగుతున్నది. అంతటంతటన రాత్రి పడే అంబుజమిత్రుండు కుంకె చీకటుల్ వింతలుగాగా వారి నిధి విచికిలన్ ప్రతిబింబితంబులవు కాంతములైన తారకల కాంతులు కొచ్చిన ఇళ్ళ పిండులన్ గ్రంథలు కొల్చే నల్గుల పరంపరలంటూ మిడుంగురుల్ బలెన్. ఎంత చీకటిగా ఉందంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కాంతులు ఆ సముద్రంలోని నీళ్ల మీద పడి అవి ప్రతిఫలించి ఆ కెరటాలు కదిలినప్పుడల్లా తారల మించి పడిన కాంతులు అటు ఇటు కదులుతున్నాయి. సో ఆకాశం అంతా మిణుగురు పురుగులు వచ్చేసాయా అన్నట్లుగా ఉందిట. ఆ తారల కాంతులు సముద్రం మీద పడి రిఫ్లెక్ట్ అవుతుండడం, కదిలేటువంటి కెరటాల మీద పడినటువంటి తారల కాంతులు ఆ రకంగా ఉన్నాయి. మిణుగురు పురుగులతో నిండిపోయింది ఆకాశం అంతా అన్నట్టుగా ఉంది. అంతటి చీకటి పడింది. సాగరంబు లేదు, రేగు చీకటి లేదు, మిన్ను లేదు, మరియు మన్ను లేదు. వారె కలరు బాణ పంజరంబునయందు పోరుచున్న రెండు పులులవోలే. బాణ పంజరం, బాణాలతో చేసినటువంటి మహాపంజరం. అందులో రెండు పులులు ఉన్నాయి. ఆ పుల్లు ఇంకా తక్కినవేమి చూడటం లేదు. ఆకాశం ఎలా ఉంది, చీకటిగా ఉందా లేదా, సముద్రం ఉందా లేదా, ఆ మిన్ను మన్ను తెలియకుండా ఉండే అంతటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది ఆ చీకట్లో కూడా. బభూవతు మూలం యుద్ధం అన్యోన్యవధకాంక్షిణో అనాసాధ్యం అచింత్యం చ వృత్రవాసవయోరివ. ఎన్ని పోలికలు చెప్పినా తృప్తి ఉండదు మహర్షికి. ఇంకోటి చెప్పాలనిపిస్తుంది. తుములమైనటువంటి దట్టమైనటువంటి యుద్ధం బహువా, యుద్ధం జరిగింది. ఎవరి మీద? అన్యోన్య వధకాంక్షిణో, అతన్ని సంహరించాలని ఇతగాడిని సంహరించాలని రాములు వారు అనుకుంటూ ఉన్నటువంటి, అలాగ సంహరించాలి, ఎదుటి వ్యక్తిని సంహరించాలి, శత్రువుని సంహరించాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి రామలక్ష్మణుల మధ్య తుములం యుద్ధం బభువా, దట్టమైనటువంటి యుద్ధం జరిగింది. అనాసాధ్యం అచింత్యంచ, అది మామూలుగా పొందబడేటువంటి కాదు. అటువంటి యుద్ధం ఎప్పుడో కానీ జరగదు. అది అచింత్యం, ఊహాతీతమైనటువంటి యుద్ధం జరుగుతున్నది.
అది ఎవరికి ఒక్కసారి జరిగింది అలాంటి యుద్ధం. ఎవరికి? వృత్రవాసవయోరివా, దేవేంద్రుడికి వృత్రాసురుడికి. వృత్రాసురుడిని సంహరించిన ఇంద్రుడికి మహేంద్రుడు అని. మామూలుగా ఇంద్రుడు చాలా మంది ఉంటారు, కానీ వృత్రాసురుడిని సంహరించిన ఇంద్రుడికే మహేంద్రుడు అని. కాబట్టి మహేంద్రుడికి వృత్రాసుడికి జరిగినటువంటి మహాఘోరమైనటువంటి యుద్ధంలాగా ఉన్నది. వారిద్దరూ కూడా సమబుద్ధి కలిగినటువంటి వారు, రాముడు రావణుడు కూడా యుద్ధ విద్యలు. ఉభౌ హి పరమేశ్వాసౌ ఉభౌ శస్త్ర విశారదౌ ఉభౌ అస్త్ర విదాం ముఖ్యౌ ఉభౌ యుద్ధే విచేరతు. మొత్తానికి వారి ఇరువురు కూడా పరమేశ్వాసౌ. విశ్వాసము అంటే ధనుస్సు, ఇషు అంటే బాణం, దానికి ఆసనమైంది బాణాసనం లేదా శరాసనం లేదా ఇశ్వాసనం. వీటన్నిటికీ అర్థం ధనుస్సు అని. వారిద్దరు కూడా పరమమైనటువంటి గొప్పదైనటువంటి ధానుష్కులు. ఉభవు యుద్ధ విశారదౌ, ఇద్దరు కూడా యుద్ధ విశారదులు, యుద్ధం బాగా చేయడంలో నేర్పడతనం కలవారు. ఉభవు అస్త్రవిదాం ముఖ్యవు, ఆయనకి బోళ్ళు అస్త్రాలు తెలుసు, ఈయనకి బోళ్ళు అస్త్రాలు తెలుసు. ఉభవు యుద్ధే విచేరతు, ఆ రకంగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా యుద్ధంలో విచేరతు, చెరిస్తూ ఉన్నారు, కదులుతూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం తెచ్చుకోవడం కోసం పోరుతూ ఉన్నారు. ఉభౌ హి యేన వ్రజతస్తేన తేన శరూర్మయః ఊర్మయో వాయునా విద్ధాః జగ్ముః సాగరయోరివ. వారిద్దరూ ఉభౌ ఏన మార్గేణ వ్రజతుః, వాళ్ళిద్దరూ ఎటుపక్క వెళుతుంటే అటు, ఆ పక్క వైపు, తేన ఆ మార్గం చేత, శరోర్మయః బాణ తరంగాలు, బాణాలే తరంగాల్లో వస్తున్నాయి. నీటి తరంగాలు కాదు, బాణాల తరంగాలు వస్తుంది. అంటే కొన్ని బాణాలు వెళ్ళాక కాసేపటికి మళ్ళీ ఇంకొక గుంపు వస్తుంది. సో తరంగాలుగా వస్తున్నటువంటి బాణాలు సాగరయో వాయు విద్ధాః ఊర్వయః ఇవ జగ్ముః. అక్కడ 2 సముద్రాలు ఉన్నాయా అన్నట్లుగా ఉందట. అసలు సముద్రం గాలి వేస్తే పెద్ద పెద్ద కెరటాలు ఎలా కదులుతూ వస్తూ ఉన్నాయో అలాగా ఉండి అట్నుంచి ఇట్నుంచి కూడా బాణ తరంగాలు వెలువడుతున్నాయి. అంటే కొన్ని బాణాలు ఇటు వెళ్తున్నాయి, కొన్ని బాణాలు అటు వెళ్తున్నాయి. గాలి ఎటు వీస్తే అటు తరంగాలు కూడా కదిలినట్లుగా ఆ బాణాలు కొన్ని ఇటు, కొన్ని బాణాలు అటు వెళ్తున్నాయి. 2 సముద్రాల్లో ఉన్నటువంటి కెరటాలు కూడా, తరంగాలు కూడా కదిలిపోతున్నాయా అన్నట్లుగా. తతః సంసక్త హస్తస్తు రావణో లోక రావణః నారాచమాలం రామస్య లలాటే ప్రత్యముంచత. వాడు చూశాడు, సంసక్త హస్తగా, బాగా నేర్పుగలిగినటువంటి, అంటే బాగా హస్తలాఘము ఉన్నటువంటి, వేగంగా చురుకుగా బాణాలు వేసేటువంటి శక్తి కలిగినటువంటి ఆ చేతులతోటి ధనుస్సును పట్టుకుని ఆ బాణాల్ని రావణ లోక రావణ, లోక రావణుడు అయినటువంటి రావణుడు, అంటే లోకాలన్నింటినీ ఏడిపించేటువంటి రావణుడు. తాను ఏడవడమే కాదు, లోకాలన్నింటినీ కూడా ఏడిపిస్తాడు. ఏడిపించడం సరదా, 4 తండ్రులు తిని ఏడవడం సరదా. ఇది వాడికి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యవహారం. అటువంటి రావణాసురుడు నారాచమాలాం, ఒక మాలగా, ఒక దండగా, ఒకదాని తర్వాత ఒకటిగా కొన్ని నారాచములు, బాణములని బాణాలతో ముంచేశాట. ఏ భాగాన్ని? రామస్య లలాటే, రాముని వారి నుదుటి భాగానికి తగిలేలాగా ఒక బాణ పరంపరని వేశాడు రావణాసురుడు. రౌద్రచాప ప్రయుక్తాం తాం, మహారౌద్రమైనటువంటి భయంకరమైనటువంటి చాపం నుంచి వస్తున్నటువంటి ఆ బాణ పరంపరలు రాముని నుదుటికి తగులుతూ ఉన్నాయి. నీలోత్పల దళ ప్రభాం, నల్లని కలువలు వచ్చి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది రాముడు. ఏమి రాముల వారికి అపకారం చెంది, ఆ ఒక్కొక్క బాణము తగులుతూ ఉంటే రామచంద్రమూర్తి యొక్క శక్తి ఎటువంటిది అంటే, విక్కిరి వేగంతో వచ్చి తగిలినటువంటి బాణం ఒక నల్ల కలువ పూతో ఇలాగా పుట్టుకున్నట్లుగా అవుతూ ఉన్నది. రౌద్రచాప ప్రయుక్తాం తాం నీలోత్పలదళ ప్రభాం శిరసా ధారయన్ రామో నవ్యధాం ప్రత్యపద్యత. ఏమీ వ్యధ చెందలేదు రాముల వారు ఆ బాణం తగులుతున్నప్పటికీ కూడా. కారణం వాడి వైరభక్తియో మరొకటో తెలియదు కానీ వాడు వేసిన ప్రతి బాణము కూడా ఒక నల్ల కలువలా వచ్చి ఆయన తాకి నేల మీద పడుతుంది. అంటే వాడు బాణాలతో రామచంద్రమూర్తిని పూజిస్తున్నాడా అన్నట్లుగా ఉంది తప్ప
బాణాలతో కొడుతున్నట్లుగా లేదు ఇక్కడ. మహావేగంగా వేసినటువంటి వాడి బాణం వాడి యొక్క సంకల్పాన్ని అనుసరించి వేగంగా ముందుకు వచ్చినప్పటికీ రామచంద్రమూర్తి దగ్గరికి రాగానే ఆ దివ్య తేజస్సుకి లొంగిపోయి నమస్కరించి చిన్న పువ్వులా వెళ్ళి ఆయన తాకి నలిమి పడిపోతున్నాయి బాణాలు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పదనం. రౌద్రచాప ప్రయుక్తాం తాం నీలోత్పలదళ ప్రభాం శిరసాధారయన్ రమో నవ్యధాం ప్రత్యపద్యత. శిరస్సుతో ధరించారట ఆ నల్ల కలువలు వంటి నల్ల కలువలుగా మారుతున్నటువంటి బాణాలన్నీ కూడా రామచంద్రమూర్తి. అధ మంత్రాన్ అభిజన్ మంత్రాన్ అభిజపన్ రౌద్రమస్త్రముదీరయన్ మంత్రాన్ అభిజపన్ రౌద్రమస్త్రముదీరయన్ శరాన్ భూయః సమాదాయ రామః క్రోధ సమన్వితః. చూశారు రామచంద్రమూర్తి కోపం వచ్చింది. మంత్రాన్ అభిజపన్ ఒక బాణాన్ని తీసుకున్నారు, నుదుటికి తాకించి మంత్రాన్ని జపించారు. ఏ మంత్రం జపించారు? రౌద్రమస్త్రం, రౌద్రాస్త్రాన్ని తీశాడు. వీడికి తగినది ఇదే అనుకున్నారు రామచంద్ర. కానీ రౌద్రాస్త్రం రావణాసురుడు ఏం చెయ్యదు. ఎందుకంటే వాడు శివభక్తుడు అని ప్రతీతి. శివభక్తుడా కాదా అని వేరే సంగతి అలా ఉంచిన రౌద్రాస్త్రం వాడిని ఏమీ పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి రౌద్రచాపం నుంచి వాడు తీశాడు కాబట్టి ఈయన రౌద్రవస్త్రము వీరయన్ శరాన్ భూయః సమాదాయ రామః క్రోధ సమన్వితః. కోపంతో కూడుకున్నటువంటి రామచంద్రమూర్తి అనేక బాణాలు తీసి వాటిని ఆ రౌద్రాస్త్రంతో సంధించారు, మంత్రించారు వాటిని. ముమోచచ వాటిని విడిచిపెట్టారు. మహాతేజాహ మహాతేజస్సు కలిగినటువంటి రామచంద్రుడు వీర్యవాన్ వీర్యవంతుడైనటువంటి చాపమాయం యముమోచ చాపాన్ని తీసుకుని దానికి సంధించి ఈ బాణాల్ని మంత్రించినటువంటి బాణాల్ని వాడిని విడిచిపెట్టారు రామచంద్రమూర్తి. రౌద్ర మంత్రంతో రౌద్రాస్త్రంతో మంత్రించినటువంటి బాణాలు. ముమోచ మహాతేజాహ చాపమాయం వీర్యవాన్ తే మహామేఘ సంకాసే కవచే పతితాహ శరాహ. ఆ బాణాలన్నీ వెళ్ళి వక్షస్థలం మీద ఉన్నటువంటి కవచం మీద దిగిపోయాయి రావణాసుడు. అవధ్యే రాక్షసేంద్రస్య నవ్యధాం జనయంతదా పునరేవాధతం రామో రథస్థం రాక్షసాధిపం. మొత్తానికి అవన్నీ వెళ్ళి వాడి కవచానికి తగిలి కింద పడ్డాయి, కానీ వాడికి ఏమీ వ్యధ కలగలేదు వాడికి కూడా. అందుకే అంటాడు మాతలి తర్వాత వచ్చి అజానిన్నివ కిం వీర తమేవం పరిక్రీడసే. ఏమిటయ్యా నీకు వాడితో ఆటలు అన్నాడు మాతలి చివర్లో. అంటే ఇదంతా ఆట స్వామికి ఒక క్రీడ, ఒక విలాసం. వాడి ఎన్ని పుణ్యాలు ఎన్ని తపస్సులు చేశాడో నాతో యుద్ధం చేసుకోవాలి, ఆ అవకాశం వాడికి ఇవ్వాలి. ఏది ఇంకో బాణం వేసి చూద్దాం ఎలా వేస్తావో అన్నట్లుగా నిలబడి ఉన్నారు. ఒక ఆటలా సాగిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. సీరియస్ యుద్ధం ఇంకా మొదలెట్టలేదు రామచంద్ర. వాడు వేసిన బాణాలు దానికి తగిలి నేల మీద పడితే తాను రౌద్రాస్త్రంతో వాడి వక్షస్థలం మీద వేస్తే అవి కూడా ఆ వక్ష కవచానికి తగిలి కింద పడ్డాయి. అది పడతాయని రామచంద్రమూర్తికి తెలుసు. రౌద్రాస్త్రం వాడిని ఏం చేయదు అనేటువంటి విషయం తెలిసే రౌద్రాస్త్రం వేశారు. మరి ఆట కాకపోతే ఏంటి? రౌద్రాస్త్రం వాడిని ఏమీ చేయదని మనకే అనిపిస్తూ ఉన్నప్పుడు రామచంద్రమూర్తికి ఆ మాత్రం తెలియదా అంటే అది దాసం, అది ఒక క్రీడ రామచంద్రమూర్తికి. మొత్తానికి పునరేవాధతం రామో రథస్థం రాక్షసాధిపం లలాటే పరమాస్త్రేణ సర్వాస్త్ర కుశలోరణే. మొత్తానికి రామచంద్రమూర్తి రౌద్రాస్త్రం ఏమి చేయకుండా కింద పడిపోయిన తర్వాత పునరేవా మళ్ళీ తిరిగి రథస్థుడై ఉన్నటువంటి రావణాసుడి మీదకి రామచంద్రమూర్తి నేల మీద యుద్ధం చేస్తున్నారు. అది గమనించాలి మనం. ఆయన రథం ఎక్కి లేరు, రామచంద్రమూర్తి రథం లేదు ఇంకా. వాడు రథం మీద కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. రథస్థుడైనటువంటి రావణుడి మీదకి వాడి లలాటం మీదకి పరమాస్త్రంతో వేశారు. సర్వాస్త్ర కుశల, సర్వస్తమైనటువంటి అస్త్రములు తెలిసినటువంటి రామచంద్రమూర్తి ఒక పరమాస్త్రాన్ని వాడి లలాటం వేశారు. తే భిత్వా బాణ రూపాణి పంచశీర్షా వివోరగాః శ్వశంతో వివిశుః భూమిం
రావణ ప్రతికూలితా. చూశాడు రావణాసుడు, తన లలాటం మీదకి రామచంద్రమూర్తి బాణం వేస్తూ ఉన్నారు. ఆ బాణం కొంత దూరం వెళ్ళాక 5 బాణాలు విడిపోయాయి. ఒక బాణమే రావణాసుడి దగ్గరికి వస్తున్న కొద్దీ 5 బాణాలుగా విడిపోయాయి. విడిపోయి పంచశీర్షా వివోరగా 5 తలలున్నటువంటి పాముల మీదకి వస్తూ ఉన్నది. అది చూసి వాడు ఆ శశంతః వివిశుః భూమిం రావణ ప్రతికూలితాః. రావణుని చేత అవి ప్రతికూలింపబడ్డాయి. అంటే దారిలోనే వాటిని తన బాణాలతో అడ్డుకున్నాడు రావణాసురుడు. అది రావణాసురుడి లలాటం దాకా చేరకుండానే నేల మీద పడ్డాయి. 5గా విడిపోవడమే ఆశ్చర్యం వేస్తుంది. వాడికున్న 10 తలలు. ఆయన లలాటం మీదకి వేస్తే ఆ ఒక్క బాణం 10గా విడిపోయింది అంటే నాకు బాగుండేది. జరిగింది జరిగినట్టు చెప్పేటువంటి వాల్మీకి మహర్షి 2 తలలకి ఒక్క బాణం చాలు అనుకున్నారో ఏమో. మొత్తానికి 5గానే విడిపోయింది. 10గా విడిపోవలసినటువంటి అవసరం వాడికి కనపడదు. మనం సరదాగా అనుకోవడానికి. మొత్తానికి ఆ బాణం తగలకుండా వాడు రావణుడి చేత ప్రతికూలింపబడినటువంటివే నేల మీద పడ్డాయి. నిహత్య నిహత్య రాఘవస్యాస్త్రం రావణః క్రోధమూర్ఛితః ఆసురం సుమహాఘోరం అస్త్రం ప్రాదుశ్చకార. శ్రీ వాడు రామచంద్రమూర్తి వేసిన అస్త్రం యొక్క దెబ్బ చూసి, అస్త్రం యొక్క పరిస్థితిని చూసి క్రోధమూర్ఛిత, ఒళ్ళు పైన తెలియనటువంటి వాడి క్రోధంతో ఆసురం ఆసురాస్త్రం వేశాడు. అది సుమహాఘోరం, ఘోరము మహాఘోరము సుమహాఘోరం, అంతటి దారుణమైనటువంటి సూపర్లేటివ్, చాలా ఎక్కువ గొప్ప ఘోరమైనటువంటి అస్త్రం. అది దాన్ని ప్రాదుశ్చకార, దాన్ని తీసి వేయడానికి సిద్ధపడుతున్నాడు వాడు. ఆసురాస్త్రాలు, దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆసురాస్త్రాలు ఏమిటి? సింహ వ్యాఘ్రముఖాశ్చాన్యాః కంకకాకముఖానపి వృద్ధసేన ముఖాంశ్చాపి శృగాల వదనాం తథా ఈహా మృగముఖాంశ్చాన్యాన్ వ్యాధితాస్యాన్ భయానకాన్ పంచాస్యాల్లేలిహానాం ససజ్జనిహితాం శరాన్. ఆ అస్త్రంలోంచి అనేకమైనటువంటి బాణాలు పుడుతూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? కొన్ని సింహం ముఖంతో వచ్చి మీదకి వచ్చేస్తున్నాయి, కొన్ని వ్యాఘ్ర ముఖంతో వచ్చేస్తున్నాయి పెద్ద పులిలాగా, కొన్ని కంకకాక ముఖానపి గెద్దలు డేగలు లాంటి ఆ పక్షులు లాంటి మాంసాహారం తినేటువంటి పక్షుల రూపంలో అరుచుకుంటూ మీదకు వచ్చేస్తున్నాయి. కొన్ని వృద్ధస్యేన ముఖాహ, కొన్ని గ్రద్దల్లాగా డేగల యొక్క ముఖాలు కలిగి ఉన్నాయి. శృగాల వదనాహ, కొన్ని శృగాలములు అంటే నక్కల లాంటి ముఖాలు ఉన్నాయి. కొన్ని ఈహా మృగాహ, ఈహా మృగం అంటే తోడేలు, కొన్ని తోడేళ్ళు వంటి ముఖం కలిగి మీదకి వచ్చేస్తూ ఉన్నది. వ్యాధితాస్యాన్ భయావహాన్, బాగా తెరుచుకున్నటువంటి నోరు కలిగినటువంటి, భయాన్ని కలిగించేటువంటి ఈ సమస్తమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జంతువుల రూపంలో మారి అవి రామచంద్రమూర్తి మీదకి వస్తున్నాయి. పంచాస్యాన్ లేలిహానాంశ్చ, కొన్ని 5 తలలు కలిగినటువంటి పాముల రూపంలో తయారైపోయి రామచంద్రమూర్తికి నోరు తెరుచుకుని మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రకంగా అనేక రకములైనటువంటి బాణాలని ససర్జ వాడు విడిచిపెట్టాడు. ఆ రకంగా ఆసురాస్త్రం నుంచి అనేకమైనటువంటి బాణాలు వస్తున్నాయి. శరాన్ ఖరముఖాంశ్చాన్యాన్ వరాహముఖ సంస్థితాన్ శ్వాన కుక్కుట వక్రాంశ్చ మకర ఆసీ విషాననాన్ ఏతానన్యాంశ్చ మాయావి ససర్జ నిశితాన్ శరాన్. కొన్ని ఖరముఖాన్, ఖరము వలె ఉన్నాయట. ఖరము అంటే గాడిద, గాడిద ముఖంగా ఉండి పెద్ద పళ్ళు వేసుకుని కొరికేయడానికి వస్తున్నటువంటి గాడిదలా ఉన్నాయి. కొన్ని వరాహముఖాన్, అడవి పంది ఆకారంలో ఉన్నటువంటి ముఖము కలిగి ఉన్నాయి. కొన్ని శ్వాన కుక్కుట వక్రాంశ్చ, శ్వానం అంటే కుక్క, భయంకరమైనటువంటి వేట కుక్క పళ్ళు తెరుచుకుని మీదకి వచ్చేస్తున్నట్టుగా కొన్ని వస్తూ ఉన్నాయి. కొన్ని కోడి వాడి అయినటువంటి ముక్కుతో ఉన్నటువంటి కోడిలాగా నోరు తెలుసుకుని మీదకి వస్తున్నాయి. ఆసీ విషాననాన్, మకర ఆసీ విషాననాన్, కొన్ని మకరములలో ఉన్నాయి, మొసళ్ళలా ఉన్నాయి, మొసలి ముఖం కలిగినటువంటి బాణాలు. కొన్ని
సర్పముఖము కలిగినటువంటి బాణాలు ఉన్నాయి. ఏతాన్ ఇన్ని చెప్పి అన్యాంశ ఇక చెప్పలేను మహాప్రభో, ఇవి ఇంకా అనేకమైనటువంటి అనేసారు మహర్షి. ఏతాంశ అన్యాన్ శరాన్ పుత్రః సర్ప ఇవ శశన్ రామం ప్రతి ససర్జ. ఒక పాములాగా బుసలు కొడుతున్న వాడే గట్టిగా ఊపిరి తీసుకుంటూ వీటిని ఇంకా అనేకమైనటువంటి బాణాలని రామం ప్రతి రాముడి వారి వైపు రాముల వారిని లక్ష్యంగా చేసుకుని మహాతేజాహ మిత్రి తేజస్సు కలిగినటువంటి క్రుద్ధుడైనటువంటి రావణ ససర్జ రావణుడు విడిచిపెట్టాడు రాముడి వారిని. ఆసురేణ సమావిష్ట సౌస్నేన రఘునందన ససర్జ అస్త్రం మహోత్సాహ పావకం పావకోపమః. ఎటువంటి జంతువులైనా కూడా ఎటువంటి దానైనా అదిల్చేటువంటిది పావకం అంటే అగ్ని. కాబట్టి ఆ పావకాస్త్రాన్ని తీశారు రామస్వామి. అగ్నిహోత్రం అనేటువంటి అగ్నిహోత్ర పావకాస్త్రంతో సంధించారు ఆయన బాణాన్ని. పావకోపమః అగ్నిహోత్రంలా వెలిగిపోతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి అగ్నిహోత్రాన్ని తెలుసుకుని పావకాస్త్రాన్ని సంధించారు. అగ్నిదీపముఖాన్ బాణాన్ తదా సూర్యముఖానపి. అది కూడా రకరకాల ముఖాలు ఉంటుంది. వీటికి ఎన్ని ముఖాలు వాటికి ఎన్ని ముఖాలు వస్తాయి. కొన్ని అగ్ని దీప్త ముఖాన్ కొరివిలాగా మంట వెలుగుతూ ఉన్నటువంటి అగ్నితో వెలుగుతున్నటువంటి కొరివిలా ఉన్నాయి కొన్ని చిగురు భాగంలో. కొన్ని సూర్యముఖాన్ సూర్యుల్లా ఉన్నాయి, కొన్ని కాల్చివేసేటువంటి సూర్యునిలాగా తేజస్సుతో ఉన్నాయి, కొన్ని చంద్రార్ధ చంద్రవక్త్రాంశ్చ కొన్ని పూర్ణచంద్రుల్లా ఉన్నాయి, కొన్ని చంద్రరేఖల నిలవంకలాగా సగం అర్ధచంద్రాకారంలో ఉన్నాయి. ధూమకేతు ముఖానపి కొన్ని ధూమకేతు వంటి ముఖం కలిగి ఉన్నాయి, అంటే తోక చుక్కలాగా ముందు వెలుగుగా ఉండి వెనకాల తక్కువ వెలుగుతూ ఉండేటువంటి తోక చుక్కల వలె ఉన్నాయి కొన్ని. గ్రహ నక్షత్ర వక్త్రాంశ్చ కొన్ని మండిపోతున్నటువంటి గ్రహాల్లా వెలిగిపోతూ మీదకి వచ్చేస్తున్నాయి, కొన్ని నక్షత్రాల్లాగా మిక్కిలి కాంతితోటి మీదకి వస్తున్నాయి. మహోల్కా ముఖ సంస్థితాన్ కొన్ని మహా ఉల్కలు పడుతున్నటువంటి ఆకాశం నుంచి పడుతున్న ఉల్కలాగా మిక్కిలి వేడిగా మిక్కిలి తేజస్సుతోటి మీదకి వస్తుంది. విద్యుజ్జిహ్వోపమాంశ్చాన్యాన్ ససర్జ నిశితాన్ శరాన్ కొన్ని విద్యుజ్జిహ్వోపమాం అంటే అవి మెరుపు వంటి నాలికలు కలిగినటువంటి, అంటే మెరుస్తూ ఉన్నటువంటి అప్పుడప్పుడు నాలుక బయటకు తెలిసి ఇలా అంటుంటే ఒకసారి ఆకాశంలో మెరుపు మెరిసినట్టుగా వస్తూ ఉండేలాగా మెరుపులు అనేటువంటి నాలికలు కలిగినటువంటి బాణాలు కొన్ని. అన్యాంశ ఇంకా చెప్పలేను బాబు, ఇంకా చాలా వేశారు రామపట్టు. అన్యాంశ ఆయన బోర్డు వేశారు. ఇవి ఇంకా కాకుండా ఇంకా అనేకం. మహోల్కాముఖం విద్యుజ్జిహ్వోపమాంశ అన్యాన్ ససర్జ నిశితాన్ శరాన్ మిక్కిలి వాడి అయినటువంటి ఈ బాణాల పరంపరని రామచంద్రమూర్తి ఆసురాస్త్రం మీద వేశారు. తే రావణ శరాహ ఘోరాహ రాఘవాస్త్ర సమాహతాః విలయం జగ్మురాకాశే జగ్ముశ్చైవ సహస్రశః. అవి ఎన్ని వచ్చాయో దానికి సమానంగా ధీటుగా ఇవి కూడా అన్ని వచ్చాయి. వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని ఎదుర్కొంటూ ఉంది. దాంతో విలయం జగ్మురు ఆకాశంలో ప్రళయం వస్తుందా అన్నట్లు వేల కొద్ది బాణాలు ఒకదానికొకటి కొట్టుకుంటూ ఉన్నాయి. మొత్తానికి రావణుడు వేసినటువంటి అసురాస్త్రం నుంచి వచ్చినటువంటి సమస్త బాణాలని కూడా రాఘవాస్త్రం పూర్తిగా అణిచివేసింది. ఒక జంతువు కూడా తన యొక్క ప్రతాపాన్ని చూపించలేకుండా అగ్నికి ఆహుతి. తదస్త్రం నిహతం దృష్ట్వా రామేణ అక్లిష్టకర్మణ. రామేణ అక్లిష్టకర్మణ, రాముడికి ఆ పేరు చాలా అందమైనటువంటి పేరు, అక్లిష్టకర్మ అంటే చాలా సుఖంగా కష్టమైనటువంటి పని అంటూ లేనటువంటి, ఏ పనైనా చాలా సుఖంగా పూర్తి చేసేటువంటి. కొన్ని పంచక్లేశములు అని ఉంటాయి, ఆ పంచక్లేశములు లేనటువంటి వాడు రామచంద్రమూర్తి, కాబట్టి ఆయనకి అక్లిష్టకర్మ అనేటువంటి పేరు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి అక్లిష్ట కర్మ అయినటువంటి రామచంద్రమూర్తి వేసినటువంటి బాణంతో రావణాసుడు వేసినటువంటి ఆసురాస్త్రం నిహతం దృష్ట్వా విఫలమవడం చూసినటువంటి వారై పృష్టానేదు తతస్తతః సర్వే కపయః కమరూపిణః. ఒక్కసారి జయ జయధ్వానాలు చేశారు సమస్తమైనటువంటి వానరులు కూడా.
సుగ్రీవ ప్రముఖా వీరా పరివార్యతు రాఘవం. సుగ్రీవుడు, హనుమస్వామి, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వీరులందరూ పరిగెట్టుకుంటూ రాముల వారి దగ్గరికి వచ్చేసారు. ఏమి యుద్ధం చేశారు రామచంద్ర, వాడు వేసిన అసురాస్త్రాన్ని మీరు భలేగా అంతం చేశారు అని జయధ్వానాలు పలుకుతున్నారు రామచంద్రమూర్తి. వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి సమీపానికి వచ్చారు. పరివార్య చుట్టూ చేరారు రామచంద్రమూర్తి. తదస్త్రం వినిహత్య రాఘవ ప్రసక్య తద్బా తతస్తదస్త్రం వినిహత్య రాఘవ ప్రసక్య తద్రావణ బాణ బాహునిసృతం ముదాన్వితో దాశరథిర్మహాహవే వినేదురుచ్చైః ముదితాః కపీశ్వరాః. అంత యుద్ధం చేసి ఇంత బ్రహ్మాండం చేసినప్పుడు రామచంద్రమూర్తి కూడా గట్టిగా అరవాలి కదా, కేక పెట్టాలి కదా, పెట్టరా. ఈ అరుపులు కేకలు అన్ని వానరులకే, ఈ జయధ్వానాలన్నీ వానరులే చేస్తారు. అదే రావణాసుడు కానీ ఇంద్రజిత్తు కానీ అయితే ఎంత మహాయుద్ధం చేశాను వాడు కూడా ఒక గట్టిగా కేక పెడతాడు గెలిచినంత ఆనందం. రామచంద్రమూర్తి దగ్గర మనం గమనించవలసింది, ఎంత గొప్ప యుద్ధం చేసినా ఆయన ముఖ కవళికల్లో మార్పు ఉండదు, ఆయన చిరునవ్వులో మార్పు ఉండదు. క్రోధ సంరక్తలోచన, క్రోధంతో ఎర్రబడిన కనులే వారు కలిగిన వారు అయినప్పటికీ కూడా చిన్న చిరునవ్వుతోటి ఆయన యుద్ధం చేస్తూనే ఉంటారు. అలాగా విరీహులై ఏమీ అంటకుండా. తతస్తదస్త్రం వినిహత్య రాఘవ ప్రసక్య తద్రావణ బాహునిసృతం ముదాన్వితో దాశరథిర్మహాహవే. చిన్న చిరునవ్వు వచ్చినట్టు రామచంద్రమూర్తి ముఖం మీద. ఓరి ఇదేరా నీ యొక్క బలం, ఇంకా చేసి అసురాస్త్రం వేస్తే అది కాస్త చూడేమంటుంది అన్నట్లుగా ఒక చిన్న చిరునవ్వుతోటి రామచంద్రమూర్తి నిలబడి ఉన్నారు. చుట్టూ కపివీరులందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఉచ్చైహి వినేదు, గట్టిగా కేకలు పెడుతూ ఉన్నారు. రామచంద్రమూర్తి జై జయధ్వానాలు పలుకుతున్నారు రామచంద్రమూర్తి విషయంలో. మనం 99వ సర్గ పూర్తి చేసేసుకున్నాం. 100వ సర్గలోకి వచ్చేసాం. యుద్ధకాండలో 100వ సర్గలో ఉన్నాం. ఇది ఈ సర్గలో రామరావణుడు యుద్ధం మళ్ళీ కొంత వర్ణిస్తారు. తర్వాత లక్ష్మణస్వామి రావణుడి యొక్క దెబ్బతిని మూర్ఛపోతారు ఈ సర్గలో. మళ్ళీ మనకి హనుమత్ స్వామి వెళ్ళి సంజీవిని పర్వతం తేవాల్సి ఉంటుంది లక్ష్మణ స్వామి కోసం. అది ఈ సర్గ యొక్క గొప్పదనం. మొత్తానికి తస్మిన్ ప్రతిహతే శ్రేతు రావణో రక్షసాధిప క్రోధంచ ద్విగుణం చక్రే క్రోధాత్ శస్త్రమనంతరం క్రోధాచ్చ అస్త్రమనంతరం. మొత్తానికి తాను వేసినటువంటి ఆసురాస్త్రం ఈ రకంగా ప్రతిహతే సతి కొట్టబడినది ఉండగా రాక్షసరాజు అయినటువంటి రావణాసురుడు ద్విగుణం క్రోధం చక్రే రెట్టింపు కోపాన్ని తెచ్చుకున్నట్ట. ఇదివరకన్నా కోపం ఎక్కువైంది, రెట్టింపు కోపాన్ని తెచ్చుకుని క్రోధాదనంతరం అస్త్రం, క్రోధం చేశాడు. ఆ క్రోధం తర్వాత ఒక అస్త్రాన్ని కూడా తీశాడు రాముని వారికి మీదకు వేయడానికి. ఎలాంటి అస్త్రం అది? మయేన విహితం రౌద్రం అన్యదస్త్రం మహాద్యుతి ఉత్రష్టం రావణో ఘోరం రఘవాయ ప్రచక్రమే. మయుని చేత నిర్మించబడినటువంటి ఒక విచిత్రమైన రౌద్రాస్త్రం తీశాడు. అది మహాద్యుతి, గొప్ప కాంతితో కూడినటువంటి రావణాసురుడు ఆ రౌద్రాస్త్రాన్ని తీసి దాన్ని మంత్రించాడు. ఏమిటి వాడి ఉద్దేశం? రాఘవాయ, రామచంద్రుడిని లక్ష్యంగా చేసుకుని రామచంద్రుడిని సంహరించాలి అనే ఉద్దేశంతో ఉత్స్రష్టం రావణ ఘోరం రాఘవాయ ప్రచక్రమే, రావణుడి కోసం రామచంద్రుడి మీదకి కోసం విడిచిపెట్టాడు. తతస్థూలాని నిశ్చేరు గదాశ్చ ముసలాని చ కార్ముక దీప్యమానాని వజ్రసారాణి సర్వశః. ఇందాక ఆసురాస్త్రం నుంచి అనేకమైనటువంటి జంతువులు వచ్చినట్టు ఈ రౌద్రాస్త్రం నుంచి అనేకమైనటువంటి ఆయుధాలు వస్తున్నాయి. ఒక్కొక్కదాన్ని ఆ బాణాలు వచ్చి ఏమేమి ఆయుధాలు వస్తున్నాయి? శూలాలు వస్తున్నాయి, గదాశ్చ గదలు, ముసలములు, కార్ముకాత్ దీప్యమానాని వజ్రసారాణి సర్వశః. వజ్రసారాణి, వజ్రాయుధం వంటి శక్తి కలిగినటువంటి, బలం కలిగినటువంటి, వజ్రాయుధం వలె మిక్కిలి గట్టిదనం కలిగినటువంటి అవన్నీ కూడా దీప్యమానాని వెలిగిపోతూ ఆ బాణం నుంచి బయటకు వస్తున్నాయి. ముద్గరాహ కూటపాశాశ్చ
దీప్తాశ్చాసనయస్తథా నిష్పేతుః వివిధాః తీక్ష్ణాః వాతా ఇవ యుగక్షయే. ప్రళయకాలంలో వస్తున్నటువంటి గాలిలాగా, గాలి తరంగాల్లాగా సమస్తమైనటువంటి ఆయుధాలు కూడా పడిపోతున్నాయి, వర్షంలా కురిసిపోతున్నాయి అతడు వేసినటువంటి ఆ రౌద్రాస్త్రంలో. తదస్త్రం రాఘవ శ్రీమాన్ ఉత్తమాస్త్ర విదాంబరః. రాముడి దగ్గర ఈ ఆటలు, ఈ అస్త్రం గురించి రాముల వారికి తెలియకపోతే కదా. ఉత్తమాస్త్ర విదాంబరః, అస్త్రాలు తెలిసిన వాళ్ళందరిలో ఉత్తములు కొందరు ఉంటారు. వాళ్ళందరిలో శ్రేష్ఠుడైనటువంటి వారు రామచంద్ర. అస్త్ర విదాంబరః కాదు, ఉత్తమాస్త్ర విదాంబరః, ఉత్తమమైనటువంటి అస్త్రములు తెలిసినటువంటి వారిలోకెల్లా శ్రేష్ఠుడైనటువంటి వారు రామచంద్రుడు. తదస్త్రం రాఘవ శ్రీమాన్ ఉత్తమాస్త్ర విదాంబరః జఘాన పరమాస్త్రేణ గాంధర్వేణ మహాద్యుతి. గాంధర్వాస్త్రం తీసి దాంతో ఈ అస్త్రాన్ని వమ్ము చేశారు రామచంద్రుడు. చూశాడు. తస్మిన్ ప్రతిహతే అస్త్రే తు రాఘవేణ మహాత్మనా రావణః క్రోధతామ్రాక్షః సౌరం అస్త్రం ఉదైరయత్. ఎప్పుడైతే తన రౌద్రాస్త్రం కూడా రామచంద్రుడికి విఫలం చేశారో, ఆ క్రోధతామ్రాక్ష, క్రోధంతో ఎర్రబడ్డ కనుడు కలిగినటువంటి రావణాసురుడు ఆ రామచంద్రుడు, మహాత్ముడైన రామచంద్రుడి చేతి ఈ రకంగా తన రౌద్రాస్త్రము విఫలం చేయబడినది ఉండగా, మిక్కిలి క్రోధంతో ఎర్రబడిన కన్నులు కలిగినటువంటి రావణాసురుడు సౌరం అస్త్రం ఉదైరయత్, సౌరాస్త్రాన్ని తీశాడు. అంటే సూర్యునికి సంబంధించినటువంటి అస్త్రం. సూర్యునికి సంబంధించిన అస్త్రం రాముల వారిని ఏం చేస్తుంది? సూర్యవంశ ప్రదీపకుడే, సూర్యవంశంలో పుట్టినటువంటి మావాడేలే అనుకుంటాడు ఆయన. కాబట్టి మొత్తానికి వీడు సౌరాస్త్రాన్ని దాన్ని తీసి రామచంద్రమూర్తి వైపు సౌరాస్త్రాన్ని ఉదైరయత్ ప్రయోగించాడు రామచంద్రమూర్తి. తతశ్చక్రాణి నిష్పేతుః భాస్వరాణి మహాంతి చ కార్ముకాత్ భీమ వేగస్య దశగ్రీవస్య ధీమతః. ఈ సౌరాస్త్రంలోంచి కూడా అనేకమైనటువంటి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? చక్రాలు వస్తున్నాయి, గిరగిరగిరగిర తిరిగిపోతూ నిప్పులు కక్కుతూ అనేకమైనటువంటి చక్రాలు ఆకాశం నుంచి మీద పడిపోతున్నాయి వర్షంలాగా. ఈ సౌరాస్త్రం నుంచి వచ్చినటువంటి చక్రాలన్నీ కూడా తైహి ఆసీత్ గగనం దీప్తం, వాటి మంటలకి ఆకాశం అంతా కూడా వెలిగిపోతూ ఉన్నది. సంపతద్భిరితస్తతః, ఇటు అటు పడుతున్నటువంటి ఆ చక్రాలకి, మండిపోతూ వస్తున్నటువంటి ఆ చక్రాల వెలుగులకి ఆకాశం అంతా కూడా బాగా వెలుగులు చిమ్ముతూ ఉన్నది. పతద్భిశ్చ దిశో దీప్తాః చంద్రసూర్య గ్రహైరివ, ఆకాశంలో గ్రహాలన్నీ కూడా కిందకి పడిపోతున్నాయా? వెలుగుతున్నటువంటి నక్షత్రాలన్నీ కూడా నేల రాలిపోతున్నాయా? ఉల్కాపాతాలు జరుగుతున్నాయా అన్నట్లుగా మిక్కిలి తేజస్సుతోటి నిప్పులు కక్కుతూ ఉన్నటువంటి ఈ చక్రాలన్నీ కూడా టపటప టప కిందకి పడుతూ ఉన్నాయి, ఇటు అటు పడిపోతూ ఉన్నాయి. చక్రాల వర్షం కురుస్తూ ఉన్నది ఆకాశం నుంచి. తాని చిచ్ఛేద బాణౌఘైః చక్రాణి సతు రాఘవః ఆయుధాని సచిత్రాణి. అనేకమైనటువంటి బాణాలు ప్రయోగించి ఒక్కసారిగా రామచంద్రమూర్తి అలా వస్తున్నటువంటి చక్రాలన్నింటినీ కూడా నేల మీద పడి లోపునే తునాతునకలుగా చేసేసారు. ఆ చక్రాలన్నీ కూడా ఇంకా భూమికి చేరే లోపునే ముక్కలైపోయి నేల మీద పడిపోతున్నాయి. ఆ చక్రాలు ముక్కలైపోయి. అది రామచంద్రమూర్తి చేసినటువంటి పని. చిచ్ఛేద బాణౌఘై చక్రాన్ని, చిచ్ఛేద మొత్తం ఛేదించి వేశారు తన యొక్క బాణ సమూహం చేత ఆ చక్రాలని. తదస్త్రంతు హతం దృష్ట్వా రావణో రక్షసాధిపః వివ్యాధ దశభిః బాణైః రామం సర్వేషు మర్మసు. ఇక లాభం లేదని రామచంద్రమూర్తిని లక్ష్యంగా పెట్టుకుని 10 బాణాలు తీసి ఒకేసారి 10 బాణాలను కూడా రామచంద్రమూర్తి యొక్క మర్మస్థానాలకి తగిలేలా వేశారు. మర్మస్థానాలు అంటే ఏ స్థానానికి తగిలితే ప్రాణం జిల్లార్చుకుపోతుందో. ఉదాహరణకి కణతలు మర్మస్థానం, కాలు యొక్క భాగం ఎకిలిస్ టెండన్ అంటారు. ఆ భాగం దానికి బాణం తగిలితే నిలబడలేరు, ఒక కూర్చుని పోవడం. పడేయాలంటే అవతల వాడిని అక్కడ వేస్తారు బాణం. అలాగే మర్మస్థానములు ఉంటాయి శరీరంలో. ఆ స్థానాలను ఎంచుకుని 10 బాణాలు రామచంద్రమూర్తి వైపు
వేశాడు రావణాసుడు. తదస్త్రం హతం దృష్ట్వా రావణో రాక్షసాధిపః వివ్యాధ దశభిః బాణైః రామం సర్వేషు మర్మసు. సవిద్ధో దశభిః బాణైః మహాకార్ముక నిసృతైః రావణేన మహాతేజాః న ప్రాకంపత రఘవః. కొంచెం అటు ఇటు కదిలితే ఒట్టు రామచంద్రం అన్ని బాణాలు తగిలినా. వీడు మర్మస్థానాలు చూసి జాగ్రత్తగా తగలాలని వేసిన బాణాలు అక్కడే తగిలాయి. అయినప్పటికీ రామచంద్రమూర్తి నప్రాకంపత, ఏమాత్రము చలించలేదు, ఏమాత్రము కదలలేదు ఆ బాణాలు తగిలినప్పటికీ. తతో వివ్యాథ గాత్రేషు సర్వేషు సమితింగయః రాఘవస్తు సుసంక్రుద్ధో రాఘవం బహుభిశ్చరైః. అనేక బాణాలు తీసుకుని రామచంద్రమూర్తి కూడా రావణాసుడికి తగిలేలాగా, వివిధ శరీరంలోని వివిధ భాగాల్లో తగిలేలాగా రామచంద్రమూర్తి కూడా అతడి గాడిని కొట్టారు. రావణాసుడిని బాణాలతోటి కొట్టారు. ఏతస్మిన్నంతరే క్రుద్ధో, రామచంద్రమూర్తికి తగిలేలా బాణాలు వేస్తాడు అనుకున్నారు పక్కన నిలబడి చూస్తున్నటువంటి లక్ష్మణస్వామి. సర్వానికి కోపం వచ్చింది. ఆదిశేషుని అవతారం, తనని ఎవరు ఏం చేసినా పట్టించుకోరు, కానీ అన్నగారి మీద కించిత్తు మాట అన్నా ఎవరైనా సరే, లేదా చేస్తానని పని చేయకపోయినా సరే, లేదా ఆయనకి అపకారం చేసినా సరే సర్వమని వేస్తారు తోకతో తాచులాగా. ఏతస్మిన్నంతరే క్రుద్ధః రాఘవస్య అనుజో బలీ లక్ష్మణః సాయకాన్ సప్త జగ్రాహ పరవీరః. ఒక 7 బాణాలు తీశారట లక్ష్మణస్వామి. ఆ ధనుస్సుకి సంధించారు 7 బాణాలని కూడా ఒకేసారి. ఆ 7 బాణాలని కూడా లక్ష్మణస్వామి రాక్షసుడైనటువంటి రావణాసుడి మీద వీడారు. తైః సాయకైః మహావేగైః రావణస్య మహాద్యుతిః ధ్వజం మనుష్య శీర్షంతు తస్య చిచ్ఛేదనైకథా. ఆ బాణాలు వెళ్ళి మిక్కిలి వేగంగా కలిగినటువంటి లక్ష్మణస్వామి వేసినటువంటి ఆ బాణాల చేత రావణుని యొక్క మహాద్యుతి ధ్వజం, మిక్కిలి ప్రకాశిస్తున్నటువంటి ధ్వజం ఏదైతే ఉందో ఆ ధ్వజం మీద ఉన్న గుర్తు ఏమిటయా అంటే మనుష్య శీర్షం ధ్వజం. రావణాసురుడి జెండాకున్నటువంటి గుర్తు ఏమిటయా అంటే మనిషి తలకాయ. అది వాడు గుర్తుగా పెట్టుకున్నాడు. అంతకన్నా మంచిదేమీ దొరకలేదు వాడు రథం మీద పెట్టుకోవడం. మొత్తానికి ఒక మనుష్య శిరస్సు ఉన్నటువంటి ధ్వజం ఒకటి ఉన్నది వాడి రథానికి. దాన్ని తునాతునకలు చేశాయి ఈ 7 బాణాలు. సారథేశ్చాపి బాణేన శిరోజ్వలిత కుండలం జహార లక్ష్మణః శ్రీమాన్ నైరుతస్య మహాబలః. మహాబలుడైనటువంటి లక్ష్మణస్వామి మరొక బాణాన్ని తీశారు. దాన్ని సంధించి జ్వలిత కుండలం శిరః జహార, బాగా మెరిసిపోతూ ఉన్నటువంటి కుండలములు కలిగినటువంటి శిరస్సు ఒకటి ఉంది. ఎవరిది? సారథిది, ఆ రథ సారథిది. సారథేశ్చాపి బాణేన శిరః జ్వలిత కుండలం జహార. ఆ శరీరం నుంచి ఆ శిరస్సును వేరు చేశారు. అంటే సారథిని సంహరించారు శ్రీమంతుడైనటువంటి లక్ష్మణస్వామి. నైరుతస్య సారథి ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసుని యొక్క సారథి యొక్క శిరస్సుని ఖండించారు తన బాణంతో లక్ష్మణస్వామి. తస్య బాణైశ్చ చిచ్ఛేద ధనుర్గజకరోపమం లక్ష్మణో రాక్షసేంద్రస్య పంచభిః శరైః. ఒక 5 బాణాలు తీశారు లక్ష్మణస్వామి. ఈసారి గురిపెట్టి 5 బాణాలు కూడా రావణాసుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సు మీదకి వేశారు. 5 బాణాలు తగిలి రావణాసుడి యొక్క ధనుస్సు 6 ముక్కలు అయిపోయింది. 5 బాణాలు తగిలితే 6 ముక్కలు అవ్వాలి. మొత్తానికి 5 బాణాలు ఒకేసారి. ధనుహు గజక రూపమం, ఏనుగు తొండం లాంటి మహా బలిష్టమైనటువంటి లావైనటువంటిది ధనుస్సు రావణాసుడి చేతిలో ఉన్నది. అది చిచ్ఛేద పంచభిః నిశితైః శరైః. 5 బాణాలతోటి, బాడీ అయినటువంటి బాణాలతోటి అతని చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని ముక్కలు చేశారు లక్ష్మణస్వామి. నీలమేఘ నిభాంశ్చాస్య సదస్వాన్ పర్వతోపమాన్ జఘాన ఆప్లుత్య గదయా రావణస్య విభీషణః. మొత్తానికి ఇంతవరకు ఏమి పెద్ద యుద్ధం చేయనటువంటి విభీషణుడు అవకాశం కోసం చూస్తున్నాడు. వెంటనే తన గద తీసుకుని రావణాసుడి యొక్క రథానికి
ఉంచబడినటువంటి ఒక్కొక్కటి నీలమేఘంలా మెరిసిపోతూ ఉన్నటువంటి ఆ అశ్వాలన్నింటినీ కూడా సంహరించాడు తన గర్వంతోటి విభీషణుడు. హతాశ్వాద్వేగవాన్ వేగాదవపృచ్య మహారథాత్ క్రోధమహారయతు తీవ్రం భ్రాతరం ప్రతి రావణః. నా మీదకే యుద్ధానికి వచ్చి నా గుర్రాలనే సంహరించి దానికి వస్తావా అని చెప్పి తమ్ముడి మీద కోపం వచ్చింది. రామచంద్రుడు లక్ష్మణ స్వామి కనపడటం లేదు. ఎదురుగుండా కనపడుతున్నవాడు విభీషణుడు ఒక్కడే. మొత్తానికి నా వాడే నా కన్ను పొడుస్తున్నాడు, నా వాడే నాకు ఎదురు తిరుగుతున్నాడు అని మిక్కిలి కోపం వచ్చింది. క్రోధమహారయత తీవ్రం, మిక్కిలి తీవ్రమైనటువంటి కోపం తెచ్చుకున్నాడు. భ్రాతరం ప్రతి, తన సోదరుడైనటువంటి విభీషణుడి గురించి రావణాసుడు. వెంటనే సోదరుడి మీదకి ఒక తతః శక్తిం, శక్తి అనేటువంటి ఆయుధాన్ని, మహాశక్తి దీప్తాం దీప్తామశనీమివ విభీషణాయ చిక్షేప రాక్షసేంద్ర ప్రతాపవాన్. ప్రతాపవంతుడైనటువంటి రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు ఆ విభీషణుడి మీదకి ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని దీప్తాశనీమివ, వెలిగిపోతూ ఉన్నటువంటి ఒక పిడుగులాగా, ఒక పిడుగు పాతంలా వచ్చి మీద పడుతూ ఉన్నటువంటి ఆ శక్తి అస్త్రాన్ని విభీషణుడి మీదకి విడిచిపెట్టాడు. చూశారు లక్ష్మణ స్వామి. అప్రాప్తామేవ తాం బాణైః త్రిభిః ఇచ్ఛేద లక్ష్మణః. ఇది తగిలితే ఇంక విభీషణుడు బతకడం కష్టం, అంత మహాయుధం అది. ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఆకాశంలో వస్తూ ఉండగానే 4 ముక్కలు చేశారు 3 బాణాలతోటి లక్ష్మణ స్వామి. ఆయన త్రిభిః చిచ్ఛేద, 3 బాణాలతోటి దాన్ని కొట్టి ముక్కలు చేశారు. అధోదత్తిష్ఠత్ సన్నాదో వానరాణాంతధారణే. వెంటనే సమస్తమైనటువంటి వానరుల యొక్క జయజయధ్వానాలు విన్నుముట్టుతూ ఉన్నాయి. వాళ్ళు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు, జయజయధ్వానాలు పలుకుతూ ఉన్నారు లక్ష్మణ స్వామికి. సా పపాత త్రిధా చిన్న శక్తి కాంచన మాలిని సవిస్ఫులింగా జ్వలిత మహోల్కేవ దివశ్చుత. ఆకాశం నుంచి రాలు పడుతున్న ఉల్క ఒకటి నేల మీద పడుతోంది అన్నట్టుగా ముక్కలైపోయినటువంటి ఆ శక్తి ఆయుధం యొక్క ముక్కలన్నీ కూడా మంటలతోటి అగ్నిని వెదజల్లుతూ నేల మీదకి రాలిపోయాయి. తతస్సంభావితతరాం కాలేనాపి దురాసదాం జగ్రాహ విపులాం శక్తిం దీప్యమానాం స్వతేజసా సా వేగితా బలవతా రావణేన దురాసదా. మొత్తానికి చూశాడు వాడు, ఆ శక్తి ఎప్పుడైతే విఫలమైందో, ఇంతకంటే గొప్పదైనటువంటి, ఇంతకంటే గౌరవింపదగినటువంటి కాలేనాపి దురాసదాం, కాలుడు కూడా దాన్ని అడ్డగించలేనటువంటి విపులమైనటువంటి గొప్ప శక్తిని తన యొక్క తేజస్సుతోటి స్వీకరించాడు. సావేగితా బలవతా రావణేన దురాసదా జజ్వాలసు మహాఘోరా శక్రాసని సమప్రభా. మొత్తానికి అది ఇంద్రుని యొక్క వజ్రాయుధం అంటే కాంతులు వెదజల్లుతూ మహాఘోరమైనటువంటిది, నిప్పులు వెదజల్లుతూ ఆ 2వ శక్తి అనేటువంటి ఆయుధం వస్తుంది. ఏతస్మిన్నంతరే వీరు లక్ష్మణం తం విభీషణం ప్రాణ సంశయమాపన్నం అభ్యవపద్యత. లక్ష్మణ స్వామి చూశారు, ఇహ నిమిషంలోనో కొన్ని సెకండ్లోనో ఆ శక్తి వచ్చి విభీషణుడి గుండెలు దిగిపోతారు. చూసిన లక్ష్మణ స్వామి గబుక్కుని వచ్చి తన భుజంతో విభీషణుని పట్టుకుని తోసేసి తాను దానికి అడ్డంగా నిలబడి విభీషణ్ రక్షించాలి అనేటువంటి కోరికతో ఆయన అది విభీషణుడికి తగలకుండా ఎలాగైనా చేయాలి, సమయం లేదు ఇప్పుడు, ఇక క్షణంలో అది ముంచుకు వస్తోంది. ఏతస్మిన్నంతరే, ఇంతలోనే వీరః లక్ష్మణః, మహావీరుడైనటువంటి లక్ష్మణుడు, తం విభీషణం ప్రాణ సంశయమాపన్నం, ఇహనో ఇప్పుడో ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విభీషణుడిని పూర్ణం అభ్యవపద్యత, వెంటనే విభీషణుడిని అభ్యవపద్యత, మొత్తానికి అతన్ని తన యొక్క దీంతో అడ్డుకున్నాడు, పక్కకి తోసి ఆయన్ని తాను అక్కడ నిలబడి ఉన్నారు లక్ష్మణ స్వామి. తం విమోక్షయితుం వీరః చాపమాయమ్య లక్ష్మణః రావణం శక్తిహస్తం వై శరవర్షైః అవాకిరత్. మొత్తానికి
ఇంకా కొంత సమయం ఉంది లక్ష్మణ స్వామికి. అంత వేగంగా తన ధనుస్సును తీసి అందులో బాణాలు తీసి ఆ ఆ రావణుడు వేసినటువంటి ఆ శక్తి అనేటువంటి హస్తం మీదకి, ఆ శక్తిని వేసినటువంటి రావణుని యొక్క హస్తాల మీదకి కూడా శరవర్షై అవాకిరత్ బాణవర్షాన్ని కురిపించారు లక్ష్మణ స్వామి. కీర్యమాణ శరౌఘేణ విసృష్టేన మహాత్మన సప్రహర్తుం మనశ్చక్రే విముఖీకృత విక్రమ. మొత్తానికి ఆ బాణాలతోటి చిమ్మబడుతూ ఉన్నటువంటి వాడైనటువంటి ఆ రావణాసురుడు తన తమ్ముడైనటువంటి విభీషణుడి మీదకి ఇంకొక బాణం వేయాలి అనేటువంటి ఆలోచన వదులుకున్నాడు. ఎందుకంటే రామలక్ష్మణుడు ఇద్దరు కూడా తన తమ్ముడిని రక్షించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏం వేసినా ఎన్ని బాణాలు వేసినా కూడా వాళ్ళు వాటిని ఆపేస్తారు అని తెలుసుకున్న వాడై ప్రహర్తుం మనశ్చక్రే ముఖీకృత విక్రమ. మొత్తానికి మోక్షితం భ్రాతరం దృష్ట్వా లక్ష్మణేన స రావణ లక్ష్మణాభిముఖ తిష్టన్ వచనమబ్రవీత్. నా సోదరుడైనటువంటి విభీషణ్ణి రక్షించి పెద్ద ప్రతాపవంతుడు అనుకుంటున్నావు నువ్వు అని లక్ష్మణుడితో మాట్లాడడానికి సిద్ధమవుతున్నాడు రావణాసురుడు. తన యొక్క అస్త్రం విముఖమైంది లక్ష్మణుడి చేత అని తెలుసుకుని లక్ష్మణుడికి ఎదురుగా వచ్చి లక్ష్మణుడికి అభిముఖంగా నిలబడి రావణాసురుడు మాట్లాడుతున్నాడు లక్ష్మణ స్వామితోటి. సరే లక్ష్మణ స్వామి కూడా దానికి సరి అయినటువంటి జవాబు చెప్పబోతూ ఉన్నారు. నువ్వు చాలా గొప్ప వీరుడు అయ్యా, దాన్నే ఆపేవు అంటే లక్ష్మణ స్వామి నవ్వారు. నువ్వు వేసినటువంటి నువ్వు ఇంకా బతికున్నావంటే నేను వీరుడిని అని అనుకోవట్లేదయ్యా. నేను సంహరిస్తే అప్పుడు నేను గొప్ప వీరుడిని అవుతాను. నువ్వు ఇంకా బతుకుండవా నేను వీరుడిని అని అంటే నేను ఒప్పుకోను అన్నారు లక్ష్మణ స్వామి. అంత ప్రతాపం పౌరుషం ఉన్నటువంటి లక్ష్మణ స్వామి. మొత్తానికి వారిద్దరి మధ్య ఒక చిన్న సంభాషణ జరగబోతూ ఉన్నది. ఆ సంభాషణ తర్వాత మళ్ళీ విజృంభించి లక్ష్మణ స్వామి మీదకి అతగాడు తన యొక్క శక్తిని మళ్ళీ ప్రయోగించబోతున్నాడు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. లక్ష్మణ స్వామికి దెబ్బ తగిలాక ఆపడం మనకి ఇష్టం లేదు, దెబ్బ తగలక ముందే ఆపాలి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముక్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. పునర్దర్శనం ఆదివారం. స్వస్తి.